సార్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం జనం భయ్యా. ఇగో ఇసుక ఇస్తే రాలంత జనము గీలా మన మోహన్ రావు పటేల్ సార్కు స్వాగతం పలికిండు. అవును, రాబోయే కాలంలో కాబోయే మన ముదల్ నియోజకవర్గము పెద్ద దిక్కు సారే కాబట్టి ఇట్లా ఇగో సార్ వెనక చూడండి కుప్పలు కార్యకర్తలు జనం ఇగో ఇట్లా సార్కు ఎగబడి స్వాగతం పలికిండు. ఇంతకు ఎందుకయ్యా ఎక్కడా అని అనుకుంటున్నారా? మన తానూరు మండలంలోని కస్తూర్బా పాఠశాలలో అన్నమాట. అవును సార్ ఇగో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు స్టడీ మెటీరియల్ 10th క్లాస్ పిల్లలకు అందించడానికి ఆడ పిల్లలందరూ సార్ మాకు తాగడానికి నీళ్ళు లేవు, బాగా ఇబ్బంది అవుతున్నది, కలుషిత నీళ్ళు తాగుతున్నాం సార్, బోర్ నీళ్ళు తాగుతున్నాము, ఇగో వాగు నీళ్ళు తాగుతున్నాము, జర ఎంబడే మాకు ఒక వాటర్ ప్యూరిఫైర్ పెట్టండి అనగానే గిట్లా ఒక్క నిమిషం కూడా సార్ ఆలోచించకుండా గిట్లా వాటర్ ప్యూరిఫైడ్ గిట్లా పెట్టించి సార్ గీలా ఆడ పూజ కార్యక్రమం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అందరికి గిట్లా నీళ్ళు తాపిండి అన్నమాట. మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు సార్ వెంబడే ఎందుకు వస్తున్నారు అంటే ఇగో ముదల్ నియోజకవర్గంలో గ్రామన పల్లెన వాడవాడలో ఎక్కడ కూడా జరగరాని సంఘటన ఎవరికైనా జరిగితే పాము కాటేసినా, పిడుగు పడ్డా, ప్రవాహంలో కొట్టకపోయినా, షార్ట్ సర్క్యూట్ తగిలినా వెంబడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక సాయం చేస్తున్నాడు. టెట్ కోచింగు, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగు, అదేవిధంగా 19 మంది నుంచి 25 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టించుడు, అదేవిధంగా లైబ్రరీ ఏర్పాటు, పుస్తకాల పంపిణీ, ఆల్ ఇన్ వన్ పంపిణీ, ప్యాడ్ల పంపిణీ, ఇగో ఇట్లా 100 కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి సార్ వెనుక జనాలు వస్తున్నారు. నా పేరు జయశివరాణి, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. పోయినసారి కూడా 10th క్లాస్ ఇక్కడనే చదువుకున్నాం. మాకు మినరల్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉండే. ఈసారి ఇక్కడ వచ్చినప్పుడు మేము మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. మేము చెప్పిన వెంటనే నాకు అయినంతనే చేస్తారా అని మాకు అన్నారు సార్. ఈరోజు మాకు మినరల్ వాటర్ తెచ్చిచ్చిండు. థ్యాంక్ యూ. మినరల్ వాటర్ ప్రాబ్లం బాగా ఉండే, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు రాకపోతుండే, మేము బోర్ వాటరే తాగే వాళ్ళం అక్కడ పట్టుకొని. ఇప్పుడు సార్ మాకు అప్పుడు అక్కయ్యలు చెప్పిళ్ళు మాకు వాటర్ ప్రాబ్లం అవుతున్నదని, అందుకే ఇప్పుడు అక్కయ్యలు చెప్తే ఇప్పుడు మాకు తెచ్చిచ్చిళ్ళు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సేవ చేయడం అనేది, అట్లాంటి ఆలోచన కలగడం చాలా గొప్పమైన విషయం సార్. అది అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది. అట్లాంటి వారు మాకు సపోర్టివ్గా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకనంటే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పించడం కానీ, ప్రత్యేకమైన లైబ్రరీ అది పెట్టి దాన్ని ఏ విధంగా అయితే మీరు అది చేస్తున్నారో అట్లాంటి హెల్పింగ్ నేచరు ఉండడం, మళ్ళీ పిల్లలకి కూడా ఏ విధమైన మీకు ఏ రకమైన ఆలోచన సేవాపరంగా వచ్చినా కూడా అది మీరు చేయడము చాలా ధన్యవాదములు సార్. దానికి ఒకేసారి అంటే మాకు సమ్మర్లో వచ్చిండ్రు సారు పిల్లలకి సన్మానించడానికి వచ్చినప్పుడు, సార్ మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి అమ్మ అంటే పిల్లలు చెప్పిండ్రు సార్ మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ మినరల్ వాటర్ ప్రాబ్లం ఒకటే ఉంది సార్. మేము బయట నుండి క్యాన్స్ తెప్పిస్తున్నాము. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే సరఫరా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు పిల్లలకి వాటర్ లేకుండా అయిపోతుంది సార్, బోర్ వాటర్ తాగాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పిన వెంటనే స్పందించి సార్ ఆర్ఓ ప్లాంట్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి నిజంగా అసలు అంటే ఏదైనా కూడా ఏ ఇష్యూ అయినా కూడా వాటర్తోనే సాల్వ్ అవుతుంది. అట్లాంటిది వాటర్ ప్రాబ్లమే ఉండడం వల్ల సార్ మాకు పెద్ద ప్రాబ్లంని గట్టెక్కించినందుకు నిజంగా మా సిబ్బంది మరియు విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్క అవసరాలు కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సార్కి వెంటనే అప్రోచ్ అయ్యి మేము చెప్పుకోవడం జరుగుతుంది. 10th క్లాస్కి ప్రతిసారి ప్యాడ్స్ ఇవ్వడము, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, అది ఆల్ ఇన్ వన్ బ్యాంక్ అవి ఇవ్వడము, ఇట్లాంటి ఎన్నో మంచి సేవా దృక్పథమైన పనులు మా స్కూల్కి వచ్చి చేయడం నిజంగా మాకు అభినందనీయం సార్. చాలా ధన్యవాదములు దానికి. మళ్ళీ ఎస్ఎస్సి రిజల్ట్లో ప్రతిసారి కూడా మన మండల్ టాపర్గా కేజీబీవీ పిల్లలు ఉన్నప్పుడు సార్ ప్రత్యేకంగా స్కూల్కి హాలిడేస్ అయినప్పటికి కూడా పిల్లల్ని పిలిపించి వాళ్ళకును వాళ్ళ పేరెంట్స్కి సన్మానించడం కూడా జరిగింది. స్కూల్ ఫస్ట్ వచ్చినా మండల్ ఫస్ట్ వచ్చినా కూడా సార్ సన్మానించడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదములు సార్.
అన్నపూర్ణ అంటే ఎప్పుడూ ఎవరు అడిగినా మంచి అన్నం పెట్టి అమ్మకి అన్నపూర్ణమ్మ అంటారు. మీ పిల్లల అదృష్టం ఇటువంటి ప్రిన్సిపల్ దొరకడం. మరి ఇక్కడ పిల్లల ద్వారా నేను తెలుసుకున్నాను, చాలా మంచి కూరగాయలు పౌష్టికాహారంతో పాటు అన్ని విధాలు మంచి ఫుడ్ ఇస్తారని నేను తెలుసుకున్నాను. మరి పిల్లలకి ఎట్లయితే తన తల్లిదండ్రులు చూసుకుంటారో వాళ్ళకంటే ఎక్కువ కూడా ప్రిన్సిపల్ అమ్మ చూసుకుంటున్నారంటే మన పిల్లలు మన తానూరు మండల తల్లిదండ్రులందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి మీరు ఇలాంటి సేవలే పిల్లలకు చేస్తూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ అవసరమని చాలా సందర్భాల్లో మరి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, సార్ తొందరగా చేయండి అని. తప్పకుండా అమ్మ, ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేర్చడమే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ కార్యక్రమం అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం ఆ కుటుంబాలకు మనోధైర్యం కల్పించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం. గత 3 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న 19 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా మజ్జిగ వితరణ కార్యక్రమం అనుకోండి, మనము 3వ తేదీ నుంచి ఏదైతే మనకు 19,000 పైచిలుకు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన ప్రభుత్వం 7,000 పైచిలుకు పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేసింది. అది దృష్టిలో పెట్టుకొని మనం ఉంటున్నది చదువుతో తల్లి బాసర అమ్మవారి చెంతలో కాబట్టి మరి ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులు ఉన్న వారు అనుకోండి, ఎస్ఐ ఉద్యోగాలకు అర్హులు ఉన్న వారికి అనుకోండి, కోచింగ్ మంచి ఉపాధ్యాయ బృందాన్ని పిలుచుకొని కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ పిల్లల ఆశీస్సులు అనుకోండి, ప్రిన్సిపల్ గారి ఆశీస్సులు అనుకోండి, మరి మీ కళాశాల ఉపాధ్యాయులు, అదేవిధంగా నా పత్రికా మిత్రులు అందరి ఆశీస్సులతో మరి ప్రజా ట్రస్ట్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు मुनमुंदू शिक्षा सोबत पाणी बाकी सगळ्या गोष्टीची आवश्यक आहे ते खूप गरजेचं आहे. पाणी म्हणजे काय नुसतं राहणं नाही तर मग वॉटर प्लांट आरो हे सगळे त्यांच्या हेल्थसाठी कंपल्सरी असल्यामुळे साहेबांनी जे निर्णय घेतलाय, खूप नेते आहेत पण माणसाकडे करोडोची संपत्ती राहून दान करायला सगळ्यात मोठं हे मन लागते. त्याच्यामुळे साहेबांकडे मन आहे आणि साहेबांनी उतरत नाही तर आज कोणी अपघातात वारलं, कोणी काय झालं तरी साहेबांकडून 10,000 रुपयाचा चेक जातो. असं आम्हाला सांगण्यात गर्व वाटते की आमच्या उदर मतदारसंघाकडे एक असा नेतृत्व आहे जे सर्वसामान्य गरिबांच्या पाठीमागे कधी पण उभा राहायला तयारी आहे, सगळ्या तयार आहेत. त्याच्यामुळे साहेबांना मी सगळ्या पालकांकडून स्टुडंट्सच्या आणि या तांदळ मंडळाच्या वतीने साहेब तुम्हाला धन्यवाद व्यक्त करतो आणि असेच कामं तुमच्याकडून या तांदूळ मंडळासाठी होत राहावं मी आशा करतो. त्यामुळे थँक्यू. పోయి స్పందించి బాపు ఏమైంది ఇక్కడ కరెంట్ షార్ట్ అయితే పోయి వాళ్ళకు తగిన ఆర్థిక వ్యవస్థ కానీ ఇంటి వ్యవస్థ ఖర్చుల కోసం బియ్యం పప్పులు అవి కూడా ఇప్పుడు 10వ తరగతి నుండి 5,000 పైన పుస్తకాలు ఖర్చు ఉన్నది. ఇంకా 11వ తరగతి నుంచి లాస్ట్ వరకు దాకా అలా కోచింగ్లు పిచ్చింగ్లు ఉన్నాయి. మళ్ళీ ఎస్ఐ మళ్ళా పోలీస్ కోచింగ్లు కూడా భారీగా సమస్యలు చేస్తున్నాడు. ఈయన భారీ మన ఉద్యోగాలకు ఉపకారం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఏ పదవి లేకుండా ఇంటి సొంత పైసలతో చేసుకుంటున్నారు. ఆయనకు బాగా మంది ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు ముదోల్ తాలూకాలో టమ్ టమ్ చేస్తున్నారు. మోహన్ రావు పటేల్ అంటే దాత, ఈయనకన్నా ఎక్కువ శ్రీమంతులు ఉన్నారు కానీ ఓళ్ళు చేస్తలేరు. ఇది మంచి పని అని ఇంతటితో నేను సభ ముగిస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని సూచించుకొని ఏదైతే మనం ఇన్ని రోజులు పిల్లలకి నాణ్యతమైన నీళ్లు లేకుండా ఉండి ఈ పనికిరాని ప్రభుత్వం చేసే వీడికి మన ప్రజా ట్రస్ట్ చైర్మన్ గారు అది మోహన్ పటేల్ గారు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ని ఇచ్చేయడం జరిగింది. दाనికి हृदयपूर्वक तानूर मंडळ म्हणजे मोहनराव पाटील यांचे सर्व प्रेमी या ठिकाणी आलेले आहेत. त्यांची देखील माझ्यातर्फे सर्वांना जय श्रीराम. आणि तानूर मंडळ म्हणजे मोहनराव पाटील धावून येणारे आहेत. सर्वांच्या सुखदुःखामध्ये फोन केल्याबरोबर सर्वांना त्यांचा मोबाईल नंबर पण माहीत आहे. अडचणीच्या वेळेस 401 नंबरला दाबल्याबरोबर मोहन पाटील मी आहेत म्हणून आपल्याला रिस्पॉन्स होते. त्याच्यामध्ये काही शंकाच नाही. तर प्रत्येक क्षेत्रामध्ये तानूर मंडळमध्ये असो तालुका लेवलमध्ये असो अशी सेवा म्हणजेच माझ्या मुधोळ तालुक्यामध्ये असा नेता कोणी नाही. त्यांचे गेल्या बरेच कार्यक्रम आपण बघत आहोत. दररोज एक प्रोग्राम ठेवून घेऊन या समाजासाठी टाईम देवलणीत म्हणजे साधी सोपी गोष्ट नाही. तुमच्या पुढे वर्णन नाही आणि माघारी पण सर्वांनी तुमचं वर्णन करीत आहेत. तर प्रत्येक क्षेत्रामध्ये कोणी सुखामध्ये असेल कोणी दुःखामध्ये असेल प्रत्येक क्षेत्रामध्ये तुम्ही धावून जाऊन तुम्ही आर्थिक मदत असेल हिंमत असेल मी आहे म्हणून त्याचा कुटुंबाशी पाठिंबा देऊन तुम्ही उभा राहता यांची आम्हाला गर्व आहे. आणि प्रत्येक आणि त्याचं ध्यान असं आहे की असा नेता विद्यावर असावं आणि शिक्षणामध्ये प्रत्येक एज्युकेशनच्या बाबतीमध्ये गाईड रूपी गेल्या वर्षी पुस्तक रूपी आणि गाईड पूर्ण दिले ते त्याच्यासुद्धा पूर्ण विद्यार्थींचा आशीर्वाद तुम्हाला तुमच्या पाठीशी आहे. त्याचबरोबर त्याला पियाचं पाणी चांगलं स्वच्छता पाणी असावा. या पाऊस काळाच्या निमित्ताने कोणतं पाणी फिल्टर असलं तर चांगलं राहते या विचाराने तुम्ही आज फिल्टर देत आहोत. त्यांचंसुद्धा माझ्या व्यक्तिगततर्फे मी आभार व्यक्त करतो. आणि प्रत्येक जणांमध्ये कोणाचं घर गळलेलं असेल कोणाला साथ लागलेला असेल कोणत्याही भागामध्ये तुम्ही या तालुक्यामध्ये तुमची सेवा पुढे आहे. कोणी पदामध्ये असतील कोणी पद करून उतरले असतील त्या दोघांचा आदर्श तुम्हाला घेतलं पाहिजे. तुम्ही आज होणारे मार्गदर्शक आहात. तुम्ही होणारे भावी या तालुक्याला तुमच्यासारखा आम्हाला नेता पाहिजे. कसं काय पाहिजे म्हणजे सुखादुःखामध्ये तुम्ही प्रत्येक वेळी उभा आहे. आमचा तालुका तुम्हाला विसरणार नाही. का म्हणजे असा नेता न पदवीत राहता सुद्धा एवढे कामं करत आहात. असे कामं एक पदवी तुम्हाला आली तर आणि पुढची भावी पिढी आमचे जे मुधोळ तालुक्याची तुम्हाला मदत करतील तुमच्यावर विश्वास आहे अशी एक कामं अजून न पदवीवर नसता सुद्धा एवढे कामं करत आहात. पदवी आल्यावर तर अजून पूर्ण कामं करतील असं मी सदिच्छितो या ठिकाणी. आणि हे दोन शब्द संपवित याच पद्धतीने त्यांच्या हातून सत्कार्य घडो आणि लोकांची सेवा घडो एवढे बोलून मी 2 शब्द संपवतो. तसेच आपल्या तालुक्यामध्ये वेगवेगळ्या कारणाने नैसर्गिक आपत्तीतून कोणी पाण्यामध्ये वाहून गेला असेल कोणाला सर्पदंश होऊन मृत्यू झाला असेल किंवा विजेचा धक्का बसून कोणाचा मृत्यू झाले असेल तर अशा वेळेस त्या कुटुंबाला एक नुसतं कोरडं बोलून जाण्यापेक्षा त्यांच्या जितकं होईल तेवढं त्यांच्या साहाय्यशक्तीनं मदत करून आर्थिक रूपानं मदत करून त्यांना त्या संकटाच्या काळामध्ये धीर देण्याचं कामसुद्धा पाटील साहेब आपल्या प्रजा ट्रस्टच्या माध्यमातून करत आहेत. मी या ठिकाणी